గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక మారరా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అంతేనా ఆయన బిహేవియర్? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే తెనాలిలో గత వారం జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ఈరోజు తెనాలి వెళ్ళి ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి చేరుకుని అక్కడి నుంచి ఈరోజు తెనాలి చేరుకుని వాళ్ళని పరామర్శిస్తారంటే ఆయన్ని అసలు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితులు అయితే ఉన్నాం. ముఖ్యంగా ఏప్రిల్ 24న ఆ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ చిరంజీవి మీద దాడికి పాల్పడ్డారు. ఆ విషయం గురించి ఎవరు ప్రస్తావించడం లేదు. కానీ పోలీసులు ఎప్పుడైతే బహిరంగంగా వాళ్ళని తీసుకొచ్చి అరికాళ్ళ మీద కొట్టారో కొంతమంది పోలీసులకి సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటివి చేస్తే మళ్ళీ ఫర్దర్గా చేయకుండా ఉంటారు అని చెప్పి కొంతమంది ఏమో ప్రజా సంఘాల వాళ్ళు అలా ఎలా కొడతారు, మీకు కొట్టే అధికారం ఎక్కడి నుంచి ఉంది అని చెప్పని అన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వీళ్ళందరికీ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, గంజాయి లేకపోతే ఎలా ఉంటుంది, ఎలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటే ఈ గంజాయి బ్యాచ్ గంజాయి తాగడం, అక్కడ రోడ్డు మీద వెళ్ళే వారితో అసభ్యంగా ప్రవర్తించడం అనే విషయాలకైతే పాల్పడుతూ ఉన్నారు. మనం చాలా వీడియోస్లో కూడా చూసాం. మళ్ళీ వాళ్ళేమన్నా వాళ్ళ మీద ఏమీ కేసులు లేవా అంటే దాదాపు 10 కేసులు దాకా ఉన్నాయి, ఒక్కొక్కరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పనిమాల బెంగళూరు నుంచి ఇక్కడికి చేరుకుని వాళ్ళని పరామర్శించడానికి ఈరోజు వెళుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్లను ఎంచుకుని మరీ వాళ్ళకి పరామర్శించి ఓదార్పు యాత్ర చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఓదార్చడానికి వెళ్తున్నారు. అదేమంటే ఎవరు అన్యాయం చేసినా వాళ్ళకి కులం కార్డు తీస్తున్నారు. కులం కార్డు ఒకటి ఉంటే సరిపోతుందా అండి? ప్రజల యొక్క సమస్యలు అవసరం లేదా? వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సిన అవసరం లేదా? కేవలం రౌడీ షీటర్లని ఇలా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, మనం రాప్తాడు వెళ్ళడం చూసాం, అక్కడ ఒక ఇష్యూ. ఇలా ఏది అయితే బయటికి వచ్చి ఎక్కడ సింపతి వస్తుందో అక్కడికి వెళ్ళి మాట్లాడని చెప్పి అనుకుంటున్నారు. మరి దళిత సంఘం అని చెప్పి దళితులు అని చెప్పని అంటున్నారు కదా, కానిస్టేబుల్ భార్య కూడా దళిత యువతకి చెందిన ఆమె. మరి ఆమెను పరామర్శించాల్సిన అవసరం లేదా? ఒకవేళ ఈ దాడిలో వీళ్ళు చేసిన దాడిలో ఆమె భర్త చనిపోతే ఈ పరిస్థితి ఏంటి? మరి కానిస్టేబుల్ నిజాయితీ పరుడు అని చెప్పి అన్నీ అంటున్న నేపథ్యంలో అతనికి కూడా అవినీతి పరుడు, డబ్బులు తీసుకునే చేస్తాడు అని చెప్పి అదొక రంగు పులుముతున్నారు. అసలు వాస్తవాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో దీనికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో అంకం చౌదరి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే బండారు వంశీ గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే రజనీ గారు అడ్వకేట్, అలాగే జనసేన నాయకురాలు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. అంకం చౌదరి గారు, ముందుగా మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఈ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి ఈరోజు వస్తున్నారంటే అసలు ఎలా చూడాలి? ముందుగా భువన గారు, మీకు మహా న్యూస్ యాజమాన్యానికి, అలాగే లాయర్ రజనీ గారికి, అలాగే బండారు వంశీకృష్ణకి, వీక్షకులందరికీ కూడా శుభోదయం. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శిస్తున్నాడు అనేది ఒకసారి ఈ సంవత్సర కాలంలో, అంటే ఈ రోజుతోటి సంవత్సరం పూర్తవుతుంది ఫలితాలు వచ్చి, వీళ్ళు అధికారానికి వచ్చి 357 రోజులు ఈ రోజుతోటి పూర్తి అవ్వబోతున్నాయి. అంటే ఇన్ని రోజుల్లో కూడా అతను వరుసనే చూసుకుంటా ఉంటే మొట్టమొదట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తర్వాత నందిగం సురేష్, ఇలా వల్లభనేని వంశీకి సంబంధించి వాళ్ళని మాత్రమే పరామర్శిస్తూ వచ్చారు. మీరు చెప్పినట్టు రాప్తాడు కావచ్చు, లేకపోతే వినుకొండ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వెళ్ళిపోయి సంవత్సరానికే, అంటే వీళ్ళు అధికారం కోల్పోయి ఇప్పటికి ఈ రోజుతోటి ఫలితాలు వచ్చి సంవత్సరం అవుతుంది. వాళ్ళు నెల రోజులకి ఈ ప్రభుత్వంలో హత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, మరి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు, 36 మందిని చంపేశారు, 37 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రకరకాలుగా చెబుతూ ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నా కూడా చేశాడు. అప్పుడు కూడా వాడు చాలా స్పష్టంగా అడిగారు, దేశ విదేశాలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులందరూ కూడా వాళ్ళ పేర్లు ఇవ్వండి అంటే ఇవ్వలేదు, ఇప్పటికీ లేదు. డీజీపీ గారు అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది స్పష్టంగా అబద్ధాలని వాళ్ళకి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ఏంటంటే ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు.
అది మాత్రం వాస్తవం. వాళ్ళు ఏం చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు అని చెప్పని కూటమి ప్రభుత్వం కూడా దాని గురించి దృష్టి పెట్టకపోతే మాత్రం పదే చెబితే 10 రాళ్ళు వేస్తే ఒక రాళ్ళైనా తగిలిద్దన్న ఉద్దేశంతో ఏదో విధంగా నమ్మకపోతారా? ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు మేము అధికారంలో ఎలా వచ్చామో మాకు తెలుసు కాబట్టి తిరిగి అదే పునరావృతం చేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. 5 సంవత్సరాల అధికారంలో ఉండగా అభివృద్ధి గురించి వాళ్ళకి ఆలోచన లేదు. కక్ష సాధింపు చర్యలో భాగంగా దోపిడీ ఎలా చేయాలి, దొంగతనాలు ఎలా చేయాలి, హత్యలు ఎలా చేయాలి అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళారు. ఈరోజు మొన్న చూసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించినా, నందిగం సురేష్ని పరామర్శించినా మేమేమనుకున్నానంటే ఇంకా ఇతను జగన్మోహన్ రెడ్డి బయటికి రాడేమో, సజ్జల సారథ్యంలోనే ఇవన్నీ జరుగుతాయేమో, అతనికి బాధ్యత అప్పచెప్పాడేమో ఈ పరామర్శల కార్యక్రమం. ఎందుకంటే రేపు పొద్దున అతను పరామర్శించాలి కాబట్టి ముందుగానే సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ విధంగా చెయ్యి. ఎందుకంటే ఈరోజు పేరుకి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడే కానీ ఆ పార్టీ నడిపిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఆ పరిస్థితుల్లో ఆ బాధ్యతలు కూడా అతనికి అప్పచెబుతాడేమో అని చెప్పని భావించాం. మళ్ళీ ఇప్పుడు తెనాలి ఉదంతాన్ని బయటికి తీసుకొని రావడం కూడా జరిగింది. ఇప్పుడు తెనాలి వెళ్ళేటప్పుడు అంతే, నేను గుంటూరు వాసిగా నేను ఆయనకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. అమేషా మేరా అంటే వాళ్ళ తండ్రి హయాంలో అతి దారుణంగా హాస్టల్లో మానభంగానికి గురై హత్య గావించబడినటువంటి ఒక అమ్మాయి, ఆ తెనాలి అమ్మాయి సత్యంబాబు అనే కుర్రవాడిని, సంబంధం లేని వ్యక్తిని, మంత్రి గారి మనవడిని రక్షించడానికి వీళ్ళ తండ్రి గారు ఆడిన నాటకంలో బలైపోయినటువంటి సత్యంబాబు అనే కుర్రవాడు. అతను దళితుడే, ఈ అమ్మాయి మైనార్టీకి చెందిన అమ్మాయి. నువ్వు వచ్చినప్పుడు ముందుగా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి తండ్రి తరపున క్షమాపణ చెప్పి నువ్వు మిగిలిన కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ప్రయత్నం చేస్తారా సార్? చెబుతున్నా అంటే నా అభిప్రాయం. తెనాలి వాసులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చెయ్యాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏమి పట్టించుకోదు. వాళ్ళు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. మామూలుగా ఏం చేస్తారు, మామూలుగా మనకి ఊళ్ళో ఆపతిద్దునని వేసేవాడు, అది దేవునికి సంబంధించిందనమాట. ఆపతిద్దు ఏం చేస్తుందంటే ఆహారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేసి దానికి కావాల్సింది తింటూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపడానికి లేదు. పంట చేరులోకి వెళ్ళినా, లేకపోతే వాముల మీదకి వెళ్ళినా, లేకపోతే కూరగాయల కాడికి వెళ్ళినా కూడా దాన్ని ఎవరు దాని జోలికి వెళ్ళరు. ఎందుకంటే దేవునికి సంబంధించింది అని చెప్పని. మరి ఈ కూటమి ప్రభుత్వం అట్టా ఇతను కూడా వదిలేశారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఇప్పుడు 10వసారి కూడా జరుగుతూనే ఉంది. ఇష్టారీతిగా మాట్లాడుతూనే ఉన్నాడు. కూటమిలో ఉన్నటువంటి అధికారుల్ని, పోలీస్ ఆఫీసర్ని బట్టలు ఓడదీపించి అతను ఏం చేస్తానో చెప్తా ఉన్నాడు. ఈ విధంగా పదే మాట్లాడుతూ ఉన్నాడు. అతని మీద మాత్రం వీళ్ళు చర్యలు తీసుకోవట్లా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పెడితే సానుభూతి వచ్చి మేము గెలిచామనుకుంటున్నారేమో కానీ అలాంటిది ఇతని మీద ఏదన్నా చర్యలు తీసుకుంటే అతనికి సానుభూతి వస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నారేమో అనే అభిప్రాయం రోజుకి ప్రజల్లో బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను చేసినటువంటి పరిపాలన చూసిన తర్వాత అంతకుముందు అతను ఏ అబద్ధాలు చెప్పినా కూడా నిజమే కామోసు అనుకున్నటువంటి ఇదే ప్రజలు ఈరోజు అతను చేసినటువంటి అరాచక పాలన చూసిన తర్వాత ఇప్పుడు అతను అన్నాడు కదా రేపు విద్రోహ దినంగా పాటించమని. వాళ్ళు చాలా స్పష్టంగా డాక్టర్ సుధాకర్ గారిని చనిపోవటానికి కారకైన నీ మీద మేము తీసుకున్నటువంటి చర్య ప్రజలు చెబుతున్నది ఇది. దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపి నీ శాసన మండలి సభ్యుడు ఇంటి ముందు పడేసి నేనే చంపాను అంటే అతని పక్కన కూర్చోబెట్టుకొని సభలో సమావేశాల్లో నీ వాహనంలో తిప్పినందుకు ప్రజలుగా మేము తీసుకున్నటువంటి నీ మీద అటువంటి ప్రతీకార చర్య ఇది. ఈ విధంగా వరుసగా చూసుకుంటా ఉంటే నందం సుబ్బయ్య గారు కావచ్చు, చంద్రయ్య గారు కావచ్చు, మాచర్లలో చనిపోయినటువంటి తోట చంద్రయ్య గారు కావచ్చు, 15 సంవత్సరాల కుర్రవాడు అమర్నాథ్ అనే వ్యక్తి మా అక్కని ఎందుకు వేధిస్తున్నారు అంటే అతన్ని నోట్లో గుడ్డలు గుక్కి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినందుకు ఆ రోజు అధికారంలో ఉండి నీ మీద చేయకపోయినా ఓటనే ఆయుధం మా చేతిలో ఉంది కాబట్టి నీకు సరైన బుద్ధి చెప్పాను అని చెప్పని ప్రజలు తీర్మానం చేసుకొని వేసినటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం చేకూర్చారు. అతను ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయటానికి పనికిరాడు,
రాజకీయ పార్టీ కూడా అతను మనుగడ సాగించడానికి అర్హత లేదు అని చెప్పని సంపూర్ణంగా ప్రజలందరూ ఒక విశ్వాసానికి వచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం చేకూర్చారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు, ఆయన పరిశ్రమలు తీసుకుని వస్తారు, ఉద్యోగ కల్పన జరిగిద్ది, సంక్షేమం కూడా తీసుకుని వస్తారు, అన్ని విధాలా బాగుంటుంది, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిద్ది, రౌడీయిజం ఉండదు. అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఎందుకంటే గతంలో 14 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నారు, చూశారు. ఈ మారు మాత్రం ప్రజలందరూ కూడా తీర్మానం చేసుకుంది ఏంటంటే 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు, ఇలాంటి విధ్వంసకారుణ్ణి చూడలేదు. కాబట్టి ఈ విధ్వంసానికి కారణమైనటువంటి మన ఆస్తి, మా ఆస్తి ఈ విధంగా పప్పు బెల్లాలా దోచుకొని అందరికీ పంచిపెట్టి 10 పైసలు పంచిపెట్టి 90 పైసలు వాళ్ళు దోచుకొని ఉన్నారు. వీటన్నిటిని ఎనికి కక్కించండి. ఈ అమానుషంగా, అక్రమంగా, అన్యాయంగా దోపిడీ చేసిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని శిక్షించండి అనే అభిప్రాయంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. వీళ్ళందరూ చేసిన దానికి ఉద్యోగస్తులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ వెనక్కి తీసుకొని పంతుల్ని కరోనా టైంలో మద్యం దుకాణాల కాడ పెట్టినందుకు, అంగన్వాడీ టీచర్లను వేధించినందుకు, రైతులకి వాళ్ళ ధాన్యాన్ని కొని 6 నెలలుగా వాళ్ళ చుట్టూ తిప్పుకొని చివరికి తరుగని చెప్పని వాళ్ళకి కోతలు పెట్టి ఏ విధంగా మధ్యవర్తులు చేశారో చూసిన దానికట్టు రైతులు, మహిళలు వాళ్ళ యొక్క ప్రశాంతత జీవితానికి అల్లకల్లోలం చేసేసి మద్యం అనే మహమ్మారిని బయటికి తీసుకొచ్చి కల్తీ మద్యం చేసి 30,000 మంది ప్రాణాలు పోవటానికి కారకుడై 30 లక్షల మంది ఈరోజు వైద్యశాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ మహిళల కోపాగ్నిలో ఇతను భస్మీపట్లమైపోయాడు. ఇప్పుడు అయినా సరే కూటమి పెద్దలు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఒక పద్ధతిగా వెళ్తున్నారు, నేను కాదని అంటలేదు. వాళ్ళు చేసినట్టు వీళ్ళు చెయ్యాలని కూడా నేను అంటలేదు. కానీ కొన్నిటికి సహనానికి ఒక హద్దు ఉంటుంది. కొన్ని విషయాల్లో ఇప్పుడు వాళ్ళు చేసింది, పోలీసులు చేసిన దాని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక హెచ్చరిక లాంటిది చేశారని అయితే నేనైతే భావిస్తున్నా. మరి ఇదే విషయంలో తెలంగాణలో ఎన్కౌంటర్ చేస్తే ఆ రోజు శభాష్ అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాడంటే వాళ్ళకి ఏ విధంగా మద్దతు తెలుపుతున్నాడో, అతని మనస్తత్వం ఏంటో, అతని పార్టీలో ఎవరు ఉండాలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు మిగిలి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎక్కడన్నా 1-6 మిగిలింటే ఆ పార్టీలో ఓట్లేసిన వాడు కూడా దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఇప్పుడైనా సరే మౌనంగా, ఆ రోజు మౌనంగా బరాయించారు 5 సంవత్సరాలు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మౌనం పాటించాల్సిన అవసరమే లేదు. బయటికి రండి, వాస్తవాలు మీకు తెలుసు కాబట్టి అతను ఏం చేస్తున్నాడో వాళ్ళ శ్రేణులను నిలదీయండి. అప్పటికైనా సరే ఎంతో కొంత అడ్డుపడుతుంది. అంటే ఇప్పుడు అక్కడ కాలం వీళ్ళందరూ వెళ్ళి హడావుడి చేస్తే చూసారా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిసి చేస్తున్నారని చెప్పని అదొక ప్రచారం చేస్తారు. అలా కాదు, నిరసన తెలిపే మార్గాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలకు సంబంధించి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయండి. పట్టించుకోకపోతే న్యాయస్థానాలకు వెళ్ళండి. ప్రజలందరూ కూడా బయటకు వచ్చేసి అప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం మీరందరూ ముందుకు రాలేదనే కొంత ఆలస్యం చేస్తుందేమో. మీరందరూ బయటకు వచ్చి మీకు జరిగిన అన్యాయాలని ఈరోజు ఫిర్యాదు రూపంలో వాళ్ళ కార్యాలయంలో పెట్టుకుంటున్నారు, నియోజకవర్గంలో పెట్టుకుంటున్నారు, అలాగే జనసేన వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఫిర్యాదులు చేసి ఎవరు ఏం చేశారో మీరందరూ కూడా చట్టం రూపేణా వాళ్ళకి శిక్షలు వేయించే విధంగా ప్రజలు కూడా ముందుకు రావాలి. అప్పుడే ఇలాంటి ఆ మాటలు కావచ్చు, ఇలాంటి వాళ్ళకు ప్రోత్సాహం లేకుండా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. రైట్, ప్రజలు కూడా అదే ముందుకు వస్తే మీరు చెప్పినట్లు బాగుంటుంది. వంశీ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గంజాయి బ్యాచ్ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. మరి లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్టులు అవన్నీ ఉంటాయని చెప్పారన్న, అవి కాకుండా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అంటే పోలీసుల్ని హెచ్చరించడం కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకంటే నిన్న చిన్న బాబుకి సంబంధించి ఒక సైకిల్ కూడా వాళ్ళు లాక్కుని చాలా దారుణంగా సైకిల్ నేలకేసి కొట్టడం అవన్నీ చేశారు వైసీపీకి చెందినటువంటి నేతలు. వాళ్ళు యాక్షన్ చేశారు. మరి రియాక్షన్ ఏది? ఎక్కడ సానుభూతి వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందా? మరి ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతుంది అసలు? మేడం, మీకు అంకమరావు గారికి, రజనీ గారికి, ఆ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఈరోజు మన టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తా ఉన్నారు. తెనాలి వెళ్ళటానికి కారణం పోలీసుల చేతిలో దాడికి గురైనటువంటి దళితుల్ని పరామర్శించడానికి అని జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్. అయితే నాదొక విన్నపం అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో, ఏదైనా అనుకుంటారో గారు, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పరామర్శించడానికి వెళ్తున్నటువంటి ముగ్గురున్నారు, జాన్ విక్టర్ అండ్ ఆల్సో ఇంకొక ఇద్దరు
రాకేష్ యా ఉమ్, నూతక్కి రవికిరణ్ అని చెప్పేసి 2022 మార్చిలో ఒక హత్య జరిగింది. మార్చి 22, 2022లో తెనాలి పరిధిలో నూతక్కి రవికిరణ్ అనే ఒక దళిత యువకుడిది హత్య జరిగింది. బాడీ కూడా ఇంకా కనపడలా. ఉమ్, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ జాన్ విక్టర్నో ఇంకెవరినో పక్కకు తీసుకెళ్లి ఆ బాడీ ఎక్కడ ఉందో కొంచెం అడిగి చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం ఆ బాడీని పూడ్చిపెట్టించవటన్నా కానీ వెళ్ళి ఏడ్చుకుంటారు. ఉమ్, ఆ తర్వాత అక్టోబర్ 2022లో వడ్డెర కులానికి చెందినటువంటి అనిల్, బత్తుల అనిల్ అనే యువకుడు హైదరాబాద్ లో పనిచేసుకుంటా ఉండి ఉమ్, తెనాలి వస్తే అర్ధరాత్రి ఏదో మరి ఎందుకు ఇచ్చాడు కానీ బయటికి ఎమర్జెన్సీగా బయటికి వస్తే అతను కూడా శవమై తేలాడు. అదే ఐతానగర్ ప్రాంతం, సుల్తానాబాద్ ప్రాంతంలో. అతని బాడీ పాపం దొరికింది కానీ ఉమ్, అప్పుడు గంజాయి బ్యాచ్ చంపేశారని చెప్పారు. మరి ఎరా ఇందులో కూడా అని చెప్పేసి వాళ్ళని పక్కకు తీసుకెళ్లి పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మీకు ఇప్పుడు ఇంకొక విషయం అండి, దిశ యాప్ గుర్తుందా మేడం మీ అందరికి? ఏంటిదండి? దిశ యాప్, దిశ సెక్షన్ యా. గుర్తుందా? ఉమ్, ఏ ఇన్స్పిరేషన్ తో పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి దిశ యాప్, దిశ సెక్షన్? తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక ఆడపిల్ల మీద రేప్ జరిగితే ఒక ఎన్కౌంటర్ చేశారు 3 యువకుల్ని, గుర్తుంది కదా? ఎస్. జూన్ 2020లో. ఆ ఇన్స్పిరేషన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బాగా పొగిడేసి సరైన సమాధానం చెప్పారు పోలీసులు, బ్రహ్మాండంగా పనిచేశారు పోలీసులు ఉమ్, అని చెప్పేసి దిశ యాప్ అండ్ దిశ చట్టం తీసుకొస్తే కేంద్రం దాన్ని ఆమోదించలేదనుకోండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు చేసిన పని చాలా బ్రహ్మాండంగా నచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్, ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఫాలో అవుతున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని దళితులుగా చూడట్లేదు, కేవలం కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేసినటువంటి గాంజా పెడ్లర్స్ గానే చూస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం వాళ్ళు మాత్రమే దళితులుగా కనిపిస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుండి, ఇది మేము 2022లో అచ్చయించిన బుక్, ఇది 2022లో 23లో సారీ 2023లో మేము అచ్చయించిన బుక్ తెలుగుదేశం పార్టీ తరఫున. ఉమ్, ఈ బుక్ లో మచ్చుక కొన్ని చదువుతా. డాక్టర్ అచ్చెన్న, సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, నాగమ్మ, ఓం ప్రతాప్, అనుష, సీఎం నివాసానికి కోతవేటు దూరంలో దళిత యువతి దోమతోటి విక్రమ్, చీరాల కిరణ్, వరప్రసాద్, డాక్టర్ అనితారాణి. మన సరిపోదండి, ఇన్ని ఉన్నాయి, మన టైం సరిపోదు మన ఇవన్నీ టైం చదవడానికి. సరిపోదులేండి. ఆ, ఇన్ని దాడులు దళితుల మీద జరిగితే ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి అనేవాడు బయటకు వచ్చాడా? ఈ రోజు రాజకీయం చేయటానికి కేవలం దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి కుతంత్రంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను వెళ్ళి తెనాలి వెళ్ళి దళితుల్ని పరామర్శిస్తాను అని చెప్పి అంటా ఉన్నారు. ఉమ్, సో దళిత సంఘాలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. దయచేసి మా ముసుగులో వాళ్ళని పరామర్శించడానికి రావద్దు. నీకేదైనా ఉపయోగం ఉంటే వాళ్ళని పరామర్శించుకోవచ్చి. ఫస్ట్ 2 రోజులు అతనికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం దాని గురించే మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఈ వైసీపీ బ్యాచ్ ఎంటర్ అయిందో అప్పటి నుంచే ఈ కుల సంఘాన్ని తీసుకురావడం జరిగింది. అవునండి, ఆయన అయిపోయారు. ఏది మొన్న ఈ మధ్య ప్రవీణ్ పగడాగల గారి ఇష్యూ fast. అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు, బూమరాంగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ తెనాల్లో ఇది ఒకటి దొరికింది, ఇది కూడా డెఫినెట్లీ బూమరాంగ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చుంటాడు ఈ సలహా, నువ్వు వెళ్ళి తెనాలి వెళ్ళి పరామర్శించరా, మనకి మంచి ఇదవుద్ది అని చెప్పేసి. మేము మొదటి నుంచి చెప్పాం, సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు పక్కనే పెట్టుకో బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుద్ది అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. ఈ రోజు ఈ సచ్చు సలహా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చుంటాడు. అదే తెనాల్లో 2007 డిసెంబర్ 27న నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 2007 డిసెంబర్ 27న ఆయేషా మీరా అనే అమ్మాయి హత్య జరిగింది. ఆ హత్యలో ఒక దళిత యువకుడిని, సత్యం బాబుని, దళిత యువకుడు, మైనారిటీ మహిళ హత్య జరిగితే ఎవరినో నీ తండ్రి కేబినెట్ లో ఉన్న మంత్రి మనవణ్ణి కాపాడటానికి ఒక దళిత యువకుడు సత్యం బాబుని అరెస్ట్ చేయడం జరిగింది. అతను దాదాపుగా అతని జీవితం అంతా కూడా జైల్లోనే గడిపాడు. నీ తండ్రి హయాంలో సత్యం బాబు, నీ హయాంలో జలపల్లి శ్రీనివాసరావు. నేనైతే కోడికత్తి శ్రీని అని అంటాం ఇష్టం లేదు నాకు అతన్ని. అతని ఇంటి పేరు నీళ్ళు కోడికత్తిగా మార్చేశారు, నాకు ఇష్టం లేదు. జలపల్లి శ్రీనివాసరావు, నీ తండ్రి హయాంలో సత్యం బాబు ఎలాగైతే అన్యాయంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడో అలాగే నీ హయాంలో జలపల్లి శ్రీనివాసరావు. నువ్వు ఇక్కడ దళితుల గురించి నువ్వు మాట్లాడాలి, దళితులు వినాలి. ఈ రోజు దళిత సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తెనాలి వచ్చేటటువంటి విషయాన్ని.
కానీ ఇప్పుడు నేను రాను అని చెప్పడానికి మరి ఏం అడ్డం వచ్చిందో కానీ అది బూమరాంగ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ పార్టీలో ఎంతమంది సలహా ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు మాత్రమే వింటాడు కాబట్టి ఈ రోజు తెనాలి పరామర్శకు వస్తా ఉన్నాడు. రానిండి చూద్దాం అసలు ఏం మాట్లాడతాడు. భలే కొట్టారా, బ్రహ్మాండంగా కొట్టారు కానిస్టేబుల్ని, అలాగే కొట్టాలి, అలా కొడితే మన పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇస్తాం, ఇట్లాగే ఉండండి, మీరు ఇట్లాగే గాంజా సేవిస్తా ఉండండి. అక్కడ మీరు విజువల్స్ లో కూడా చూస్తున్నారు వంశీ గారు, వాళ్ళు ఎంత దారుణంగా కొడుతూ ఉన్నారో ఏంటి అనేది. మామూలుగా రోడ్డు మీద వెళ్లే వాళ్ళని కూడా వాళ్ళు గంజాయి సేవించిన తర్వాత అలా కొడుతూ ఉంటారు. అవును, ఒక 50-60 వీడియోలు ఉన్నాయి మేడం. అవును, 50-60 వీడియోలు ఉన్నాయి. వాళ్ళు రోడ్డు మీద అకారణంగా దాడి చేస్తున్నటువంటి వీడియోలు 50-60 ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని పరామర్శించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయికి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు వెళ్ళటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాడు ఈ పులివెందుల శాసనసభ్యుడు, ఏంటి కర్మ అనేది ఆలోచించుకుని మరి ఈసారి మరి ఎంత కన్స్ట్రెయిన్ చేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలి. రైట్. రజనీ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రజనీ గారు, ఇప్పుడు తెనాలి విషయమే చూసుకుంటే గనక గంజాయి బ్యాచ్కి ట్రీట్మెంట్ ఇస్తున్న పోలీసులు విడుదల చేసిన వీడియో చూసి కొంతమంది అయినా మారుతారేమో అని వీడియో రావడం జరిగింది అని చెప్పారంటున్నారు. కానీ 2-3 రోజులు అది అలానే వెళ్ళింది. కానీ ఎప్పుడైతే వైసీపీ బ్యాచ్ ఎంటర్ అయిందో దానికి కులం బ్యాచ్ని అయితే తీసుకొచ్చేశారు. అంటే వాళ్ళు తప్పులు చేయడం వెనక కుల సంఘాన్ని తీసుకురావడం. మీరు చాలాసార్లు కూడా చెప్పారు, తప్పులు చేసిన వాళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకుని బయటికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ గంజాయి బ్యాచ్కి సపోర్ట్ ఇవ్వడానికి, ఓదార్చడానికి ఈరోజు వెళ్తున్నారంటే అసలు మనం దీన్ని ఎలా చూడాలి? నమస్తే మేడం. ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న వారికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నేను ఒక జనసేన నేతగా కాకుండా ఒక మహిళా అడ్వకేట్ కదా నేను మాట్లాడుతున్నానండి. అడ్వకేట్ గా ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి. అవతల వ్యక్తి 10 తలల రావణాసుడు అరాచకం చేశాడు అంటే అతను అరాచకం చేశాడు అని చెప్పే ఇంత విధ్వంసంలోంచి వచ్చే మన సుపరిపాలన ఈ రోజు ప్రజలకు అందించగలుగుతున్నాం సంవత్సరం నుంచి. సో కన్నుకి కన్ను పన్నుకి పన్ను అంటే అది న్యాయ వ్యవస్థ ఒప్పుకోదండి. కసబ్ లాంటి తీవ్రవాది ఇంతమందిని చంపేసిన 7 ఏళ్లు పెట్టి మేపి ఏదో రామ్ జెట్లాలి లాంటి టాప్ మోస్ట్ అడ్వకేట్ కి కేసు ఇచ్చి వారితో వాదించి ఉరి తీసినటువంటి చట్టాలు మాకు. సో ఇటువంటి అప్పుడు ఒక గంజాయి బ్యాచ్ వ్యక్తి పోలీసోడి మీద దాడి చేసినాడు, తప్పు. గంజాయి మత్తులో ఎవడేం చేస్తాడో తెలియదు, అది ఇంకా పెద్ద తప్పు. గంజాయి సేవించడం, గంజాయి సప్లై చేయడం, గంజాయిని ప్రజల నెత్తిన వేయడం అనేది ఇంకా పెద్ద తప్పు. సో వీటన్నిటికంటే మించి నాడి రోడ్డు మీద పబ్లిక్ గా కొట్టడం అనేది కూడా అంతకంటే మించిన తప్పు. మీరు చెప్తున్న సజ్జనర్ గారిని సుప్రీంకోర్టు బోనెక్కిచ్చింది నేనే. అందరూ తప్పట్లు కొడితే 2 తెలుగు రాష్ట్రాలు తప్పట్లు కొడుతుంటే ఇది తప్పు అంటూ హీరోలాగా మీరు పూలేసినటువంటి సజ్జనర్ గారిని జీరోలాగా నుంచోబెట్టి యూనిఫామ్ కూడా వేసుకొని ఇవ్వకుండా ఆర్టీసీ డిపోలో పడేసిన ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డని నేను. తప్పు ఎవరు చేసినా తప్పేనండి. అసలు పార్టీ అనేది తీసేయండి. ఐఎమ్ నాట్ అన్ పార్టీ, ఐఎమ్ అన్ అడ్వకేట్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అంతే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది తప్పే. ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినారు, ఆ వీడియో బూమరంగ్ అయింది, ఎవ్రీథింగ్ ఓకే. దెన్ ఇమీడియట్ గా మనం చేయాల్సిన పని ఆ పోలీసులు ఎవరైతే కొట్టినారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. లేకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ అంటూ ఢిల్లీ నుంచి వచ్చేస్తారు. నిన్న మొన్న ఢిల్లీ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు. మీరు ఒక అడ్వకేట్ రజనీ గారు, తర్వాత మీరు ఒక పార్టీ, ముందు అడ్వకేట్, అతను మంచి వాళ్ళు, ఎదవలు, ఇంకొకళ్ళు రాజకీయ నాయకులు తీసేయండి. ఒక ఆడబిడ్డని అన్యాయంగా చేసి రేప్ చేసి చంపేసినటువంటి సుగాలి ప్రీతి అండి, వాళ్ళ అమ్మగారు నిన్న మొన్న నాకు కాల్ చేస్తున్నారు. ఏమండి మా ఆడబిడ్డకి అంటే 10వ క్లాస్ ఆడబిడ్డకి హాస్టల్లో రేప్ చేసినారా, లేకపోతే ఉరేసినారా, లేకపోతే చంపేసినారా తెలియదండి. ఈ రోజుకి కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాం. మరి ఆ నా ఆడబిడ్డని అన్యాయం చేసిన వాళ్ళని కూడా ఇలాగే కర్రలతో కొడతారా అండి మీ కూటమి ప్రభుత్వం అని అడిగారు. నేనేం ఆన్సర్ చెప్పాలి? ఇది ఈ టైంలో జరిగిన కేసు, అది ఆ టైంలో జరిగిన కేసు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ మన టైం వచ్చింది కదా, మనం ఏం న్యాయం చేసినామని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు. లా ఇస్ లా అండి, లా ఇస్ రూల్ ఆఫ్ లా. అందరికీ ఒకటే రూల్. ఈ రోజు వాళ్ళు చేసింది తప్పు. గంజాయి బ్యాచ్ లో ఉన్న వ్యక్తి ఒక యూనిఫామ్ లో ఉండేటటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేయడం తప్పు. కానీ యూనిఫామ్ లో ఉండే కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకునేటప్పుడే చెప్తాడు, నేను ప్రాణాలకు తెగించి పోరాడతా, ఎనీ టైం నా ప్రాణం పోయినా నేను ఆలోచించను అంటూ ప్రమాణం చేస్తాడు. కానీ అన్యాయంగా ఒక ఆడపిల్ల
రేప్ కి గురైనటువంటి ఆడపిల్ల. తెలంగాణలో దిశ కేసు జరిగినప్పుడు వాళ్ళు ఏ కులం వల్ల నాకు మనస్ఫూర్తిగా తెలియదండి. ఫస్ట్ A1 ఆరిఫ్ ఒక్కటే మైనారిటీ పిల్లోడని తెలుసు. మిగతా వాళ్ళ డెడ్ బాడీ తీయడానికి వచ్చినప్పుడు నేను చూసిన ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా పూడ్చిపెడుతుంటే వీళ్ళు ఏ కులమో కూడా నాకు ఈ రోజుకే తెలియదండి. అటువంటి పరిస్థితుల్లో తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి, కాలర పట్టుకొని ఈడ్చుకొచ్చి బయటేక కేసులు పెట్టి లోపలైక దానికి ఆలోచించేదేంటి? ఈ రోజు సుగాలి ప్రీతి వాళ్ళమ్మ పదే 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 నాకు మెసేజ్ పెడతానే ఉంది. మీరు కేసు తీసుకుంటారా, మీరు చేస్తారా? ఆ రోజు నా బిడ్డకి చావుకు కారణమైన వాళ్ళు నాకు తెలుసు, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. స్టిల్ ఈ రోజుకి నా కేసు పెండింగ్ అంటే ఒక అడ్వకేట్ గా 4 అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఈ రోజుకి ఇప్పటికీ కూడా మార్నింగ్ కూడా ఆవిడ కాల్ చేసినారు. నాకేం చెప్పాలో తెలియట్లా. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పే. వాళ్ళకి ప్రజలు ఏం శిక్ష వేసినారు? మీరు పనికిరారు పరిపాలనకి, మీకు ల్యాండర్ని కాపాడడం చేతగాని పక్కన పడేసినారు. నేను తెలంగాణలో దిశ కేసు జరిగినప్పుడు అప్పట్లో ABN లైవ్ వెంకటకృష్ణ గారితో ఉన్నప్పుడు నేను ఒక మాట అన్నా, సరే ఈ ఒక్క కేసు వల్ల తెలంగాణ ప్రభుత్వం పడిపోతుంది చూడండి అన్న. ఇది టూ మచ్ రజనీ గారు, మీరు చాలా ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు. ఒక కేసుతో ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది అంటే లా అండ్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది ప్రభుత్వం, లేకపోతే ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఒక కేసులో చూస్తారు, చూడు వాళ్ళు ఓలం కాబట్టి వదిలేసినారు, చూడు వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి వదిలేసినారు, చూడు వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వదిలేసినారు, మాకు ఆ డబ్బు లేదు కాబట్టి కర్రలతో కుళ్ళ పొడుస్తారా అంటారు. అసలు 3rd డిగ్రీని తప్పు, అది లైట్ లాపేసి పోలీస్ స్టేషన్ లో కొట్టాడు ఇంకో తప్పు అనుకుంటే, నాటి రోడ్డు మీద లైవ్ లో పెట్టి జనాలకు ఒక మెసేజ్ ఇస్తుంటే వారు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వాళ్ళని స్పాట్ లో సస్పెండ్ చేస్తుంటే ఈ రోజు ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొనే వాళ్ళం కాదు. వాళ్ళు చేసిన తప్పే, కానీ ఆ కొట్టించుకున్న వాళ్ళు ఎంతో తప్పులు చేశారు. ఒక డెడ్ బాడీని ముక్కలుగా చేసేసినారండి. నేను CA గారు చెప్తున్నారు, మేడం వాళ్ళు ఎంత అరాచకం చేశారో మీకు తెలుసు. అరాచకం చేసినా చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదు సార్, ప్రజలు గమనిస్తుంటారు. ఇప్పుడు అతను ఆ ఎమోషన్ ఆపుకోలేక కొట్టేసి ఉంటాడు పోలీస్, అతను నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. అతను ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తే అది అక్కడితో పోతుంది. ఈ రోజు ప్రతిపక్షం నుంచి క్వశ్చన్లు, విమర్శలు, లా అండ్ ఆర్డర్, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మీ బొట్టోళ్ళకో లేకపోతే ఇప్పుడు బండారు వంశీ గారుకో, అంకమరావు గారికో తెలియకపోవచ్చు, గబుక్కని ఇమీడియట్ తీసుకుంటారు. కానీ పోలీస్ యూనిఫామ్ తో ఉన్న వ్యక్తి లేకపోతే ఒక లాయర్ ప్రొఫెషన్ లో ఉన్న వ్యక్తి అస్సలు తప్పు చేయకూడదు. తెలియక గబుక్కని వాళ్ళు చేసేయచ్చు. ఎందుకంటే మాకేం తెలుసు సార్ చట్టం, ఒక అన్యాయం, ఒక ఆడపిల్లని వాడు ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని పెట్టుకుని కొట్టేసాను అనొచ్చు, అది కూడా తప్పేనట. ప్రాణ రక్షణకి కాల్చడం కూడా తప్పేను. మీరు ప్రాణ రక్షణ ఎలా అనేది చూపించలేకపోతేనే సజ్జనర్ గారు సుప్రీంకోర్టు బోనెక్కాల్సి వచ్చింది. ఇప్పుడు తప్పు అని చెప్పే అర్హత అతనికి ఉందా? నాకుంది. మీరు ఎందుకు ఈ తప్పు చేసినారు అని అర్హత నాకుంది. ఎందుకంటే ఆ రోజు పోలీసు వాడిని బోనెక్కించింది నేను. కానీ ఈ రోజు అనంతబాబు లాంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో కలిసి వచ్చినటువంటి దౌర్భాగ్యం. ఈ రోజు అటువంటి నేరగాళ్ళైన నందిగాం సురేష్ గారికి MP సీట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్యం, నేరగాళ్ళనే పెంచి పోషిస్తున్న ఆ ప్రభుత్వాన్ని కుప్పగూల్చినటువంటి రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళని మాకు తెలుసు సార్. కానీ చంద్రబాబు గారి సుపరిపాలనలో ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తాం. ఇది కూడా ఒక మెసేజ్ అనండి. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగాక చాలా మంది రౌడీ షీటర్లు, గంజా బ్యాగ్ చూసావురా ఎట్లా కొడుతున్నారో, ర్యాలీస్ పెడతారు. ఇంకోసారి కనుక నువ్వు దొరికావంటే ఇదిగు చూడు పబ్లిక్ గానే ఎలా కొట్టారు, లైట్ లాపేసి ఎలా కొడతారో చూసుకో. నువ్వు ఈ పని చేయొద్దు, దొరికిపోతావు, ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా నడుస్తుంది ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రజలని కాపాడుతుంది అంటూ ఒక మెసేజ్ అయితే దానివల్ల వెళ్ళిందండి. మెసేజ్ వెళ్ళాల. కానీ అలా వెళ్ళడానికి కారణమైన పోలీసులు మాత్రం శిక్షించాలి. ఎందుకంటే ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తే ప్రతిపక్షం నుంచి విమర్శలు ఉండవండి. అదే రకంగా ఇప్పుడు తెలంగాణ దిశ కేసు జరిగినప్పుడు హీరోయిన్ ప్రత్యూష వాళ్ళ అమ్మగారు అడిగారండి, ఇదిగోండి నా బాడబిడ్డని కూడా 4-5 హోటల్స్ లో తిప్పి రేప్ చేశారు, వాళ్ళని కూడా ఇలాగే ఎన్కౌంటర్ చేస్తారా, వాళ్ళని కూడా ఇలాగే రోడ్డు మీద కుళ్ళ పొడుస్తారా అని అడుగుతుంటే మాకు ఎంత మానసిక వ్యధగా ఉంటుంది. అది ప్రొఫెషన్ అండి, తర్వాత తీసండి పార్టీలు తీసండి. ప్రొఫెషన్ లో ఈ రోజు వాళ్ళ మదర్ అడుగుతున్నారు, మీరు అడగండి లైవ్ లో, మీరు అడగండి నా బిడ్డకి అన్యాయంకి కారణమైన వాళ్ళని ఈ రోజు కూడా వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళ రాజకీయాలు అండదండలు ఉన్నాయో, డబ్బులు ఉన్నాయో, కులం ఉందో ఓకే, మరి మా బిడ్డ పరిస్థితి ఏంటి? 70 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను సుప్రీంకోర్టుల చుట్టూ, ఢిల్లీ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాను, మాకు న్యాయం దొరుకుతుందా అంటూ ఒక 10 days నుంచి మెసేజ్ కంటిన్యూస్ గా పెడుతున్నారు. ఇవాళ అయితే లైవ్ కాల్ చేసేసినారు. సో మనం అందరికీ ఒకే మెసేజ్ ఇవ్వాలి. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా, వాడికి కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి, డబ్బేంటి, రాజకీయం ఏంటి, చేయాలి. ఇప్పుడు వీళ్ళని నడి రోడ్డు మీద కొట్టిన పోలీసులు కూడా సస్పెండ్ లో పెట్టడము, VR లో పెట్టడము అనేది చాలా మంచిదండి. ఎందుకంటే ప్రతిపక్షం నుంచి మనం విమర్శలు ఎదుర్కోకూడదు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు గంజాయి సేవించిన వాళ్ళే, వాళ్ళు 2-3 నరికేసిన వాళ్ళే. కానీ అవతలోడి గురించి మనకేం తెలుసు అంటే కొట్టించుకున్నటువంటి కేసుల్లో ముద్దాయి ఉన్నటువంటి వ్యక్తిని అభిమానం ఉంటే 2 ఎకరాల పొలం ఇవ్వు, అంతేకాని MP సీట్ ఇచ్చి నువ్వు ఢిల్లీలో కూర్చోబెడతావా? ఏమన్నా మాట్లాడినాడా రాష్ట్రం గురించి? ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించేది సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని వెళ్ళి కలవడానికి వెళ్తావా?
ఈ రోజు నందిగాం సురేష్ గారిని కలవడానికి వెళ్తారా? ఏంటి సార్ మీరు ఇచ్చే మెసేజ్? తప్పు Next, చేసిన వాళ్ళ శిక్ష రజనీ గారు, అనుభవించనివ్వండి. మీరు చెప్పినట్లు ఎవరైనా సీట్ సరే. ఇచ్చినా ఇస్తారు. సో అది ఒక మంచి మెసేజ్ అండి. రజనీ గారు, మీరు చెప్పినట్లు ఆ బ్యాచ్ లో ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సీట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం. 100% అండి. అటువంటి వాళ్ళు కాబట్టే వాళ్ళని అలా పక్కన పెట్టారండి. ఈ రోజు టీడీపీ ప్రభుత్వంలో గానీ, కూటమి ప్రభుత్వంలో గానీ చదువుకున్న వాళ్ళని బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళ కుటుంబం అంతా ఓకేనా, వీళ్ళు కష్టకాలంలో కూడా పార్టీకి నిలబడతారా, ప్రజల పక్షాన ఉంటారా అని అన్ని ఆచి తూచి ఈ రోజు సీట్లు ఇస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఎవరైతే నేరగాళ్ళు ఉంటారో వాళ్ళకే సీట్లు ఇస్తారండి. ఈ రోజు ఇతను స్వామి భక్తి చూపించి ఏదైనా చేసినాడు అనుకోండి, మీరు నమ్మరు. ఆ వ్యక్తికి రేపు ఎమ్మెల్యే టికెట్ ఆ తెనాల్లో ఇచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను అదే అంటున్నాను. అట్లాంటి ప్రభుత్వం అండి. అది ప్రజలకు తెలిసే వాళ్ళు ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా పనికి రాకుండా 11 సీట్లతో కూర్చోబెట్టేసినారు నాడు రోడ్డు మీద. మరి మనం ఎటువంటి పరిపాలన ఇవ్వాలి? మనం ఎవరికి రోల్ మోడల్ గా ఉండాలి? వాళ్ళు చేశారని మనం చేస్తే పన్నుకు పన్ను, కన్నుకు కన్ను లాంటి న్యాయ వ్యవస్థ మంది కాదండి. మంది సౌదీ కాదు, మంది భారతదేశం. కసబండి ఎంత దారుణంగా చంపేశాడు. లల్లు ప్రసాద్ యాదవ్ గారిని కాపాడింది రామ్ జెట్మిలానీని అడిగారండి, నువ్వేంటి రామ్ జెట్మిలానీ లాంటి పెద్ద అడ్వకేట్ కదా నువ్వేంటి లల్లు ప్రసాద్? నా ప్రొఫెషన్ అది. తప్పు చేసినోడు కూడా కాపాడు, నా ప్రొఫెషన్ అది. నేను అక్కడ జస్టిస్ ఇస్తున్నాను, వాడికి న్యాయం చేస్తున్నాను. అతను తప్ప ఒప్పు నాకు అనవసరం అన్నటువంటి వ్యవస్థ, న్యాయ వ్యవస్థని. సో ఈ రోజు యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, అది తప్పు. పబ్లిక్ లో అలా కొట్టడం తప్పు, అది హ్యూమన్ రైట్స్ గా తప్పు. అలా చేసినటువంటి పోలీసులకి శిక్ష పడాలి. అదే రకంగా ఎవరైతే గంజాయి బ్యాచ్ ని కూటమి ప్రభుత్వం ఎదుర్కొని కర్రలతో కుళ్ళబడిచిందో, సుగాలి ప్రీతి తల్లి చేస్తున్న పోరాటానికి, ఆ బిడ్డ చావుకి, అది కూడా నడి రోడ్డు మీద తిరగలేదండి. ఆ పిల్ల హాస్టల్లో సెక్యూరిటీగా ఉండే హాస్టల్లో జరిగిన అన్యాయానికి కారణమైన వారు ఎంతటి వారైనా, ఎంత డబ్బున్నా, ఏ పార్టీ అండదండలున్నా, ఏ కులమైనా సరే ఎత్తి లోపలేస్తే కూటమి ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతామండి. సార్, ఇప్పుడు అసలు తెనాల్లో అసలు గంజాయి బ్యాచ్ చేస్తున్నటువంటి ఆగడాలు భరించలేక అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఏప్రిల్ 24వ తేదీన ఏదైతే కానిస్టేబుల్ చిరంజీవి ఉన్నారో ఆయన మీద ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళందరూ దాడి చేశారు. సో దానికి పనిష్మెంట్గానే ఇప్పుడు కొట్టడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ వైరల్ అయ్యాయి. కానీ ఈరోజు జాన్ విక్టర్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళుతూ ఉన్నారు. అక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజలేమో అలా చేయడాన్ని సంతోషంగా చూస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇందాక మనకి రజనీ గారు చెప్పినట్లు అలా చేయకూడదు, ఆ పోలీసుని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పారంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో నందిగం సురేష్, మాధవ్ ఇద్దరు లోక్సభ సభ్యులు. వాళ్ళు ఎలా ప్రవర్తించారో క్షుణ్ణంగా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు త్వరగా కిషోర్ అనే వ్యక్తి మాచర్ల, అతన్ని మున్సిపల్ చైర్మన్గా చేశారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు మళ్ళీ తయారు చేయడం కోసం ఇందాక వాళ్ళిద్దరు చెప్పినట్లు తరువాత ఎవరు అనే దాని మీద ఇలాంటి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తే, ఇలాంటి వాళ్ళందరిని తయారు చేస్తే, వీళ్ళని చూసి ప్రజలు భయపడితే, ఆ భయం కొద్దీ వాళ్ళు ఓట్లు వేయడానికి ముందుకు రాకపోతే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పని కళ్ళకు అంటున్నట్టున్నారు. ఇక్కడ దళితుల గురించి నేనేదో చేశాను అని చెప్పానంటే సుమారు 2,500 మంది దళితుల మీద దాడులు జరిగినాయి. రమారమి 29 మంది దళితులు చనిపోయారు వాళ్ళ ప్రభుత్వంలో. చనిపోవడం కాదు, చంపేశారు. దానికి సమాధానం లేదు ఇప్పటి వరకు కూడా. ఈరోజు కూడా అతను వాళ్ళ ముగ్గురిని వచ్చి పరామర్శిస్తున్నాడంటే వాళ్ళ మీద 18 అభియోగాలు ఉన్నాయి. తెనాల్లో వచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో 18 అభియోగాలు ఉన్నాయి. మరి ఏం సందేశం ఇస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఏదో సందేశం ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా ఆశపడతారని చెప్పి ప్రజలైతే ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే అతని ప్రవర్తన, అతని పరిపాలన ఇవన్నీ చూసిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అట్లా మాట్లాడే విధానం, మరి అతను ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇప్పటికీ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ఆలోచనతో ఇతను ఏం చేస్తున్నాడో స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను ఏం చేసినా కూడా అతనికే వ్యతిరేకంగా తయారవుతున్నాయి. ఇందాక చెప్పినట్టు ప్రవీణ్ చనిపోతే పాస్టర్ ప్రవీణ్ చనిపోతే దానికి సంబంధించి హత్యగా చిత్రీకరించాలని చెప్పని ఎక్కడెక్కడో ఉన్నటువంటి దళిత మేధావులందరిని బయటికి తీసుకొచ్చేసి ఇష్టారీతిగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాస్తవాలు ఏం జరిగిందని చెప్పని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి రమారమి 300 పైన సీసీ కెమెరాల పర్యవేక్షణలో చూసుకొని 101 సీసీ కెమెరాల్లో ముఖ్యమైన భాగాలన్నీ తీసుకొని అందుట్లో 47 సీసీ కెమెరాల సంబంధించి మిగిలి కొంచెం పక్కన పెట్టేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు చూయించి ఏం జరిగిందో చెప్పేసి వాస్తవాలన్నీ ప్రజలకి సమన్వయంతో ఆలస్యమైనా కూడా తొందరపడకుండా వాళ్ళని విమర్శిస్తున్నా కూడా వాళ్ళు
ఏం జరిగిందో ఎలా జరిగిందో కుటుంబ సభ్యులందరికీ చూసిన తర్వాత వాళ్ళ అంగీకారంతో దాన్ని ప్రకటించడం కూడా జరిగింది. అవును. అంటే ఈ ప్రభుత్వం అట్లా ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని బజార్కి ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి జరిగిన ఉదంతం ఏదన్నా కావచ్చు, దాన్ని వీళ్ళు రాజకీయం చేస్తూ ఉంటే వాళ్ళలాగా తిరిగి ఎదురు రాజకీయం చేయకూడదన్న ఉద్దేశంతో ఆ కుటుంబం గురించి ఆలోచించినటువంటిది కూటమి ప్రభుత్వం. ఇక్కడ దీనికి సంబంధించి వాళ్ళు దీన్ని అలుసుగా తీసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వీళ్ళేమో సాంప్రదాయబద్ధంగాను విషయాలు బయటికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పని కుటుంబాల గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఇవన్నీ మాకు సంబంధం లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు జరుగుతుంది, దళితులను ఏదో చేయబోతుంది, దళితులకు అన్యాయం చేస్తుందని చెప్పని మాట్లాడుతున్న వీళ్ళు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారి నుంచి వాళ్ళకి కొన్ని వేల ఎకరాలు భూములు పంచడం కూడా జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత లక్షల ఎకరాలు, వేల ఎకరాలు కాదు, లక్షల ఎకరాల భూములు పంచితే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వెనక్కి తీసుకున్నారు. మొన్న దౌర్జన్యంగా తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 27 పథకాలని రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నారాయణ లేకపోతే చైతన్య ఇలాంటి స్కూళ్ళల్లో, బాస్టన్ స్కూళ్ళల్లో చదివించే విధంగా పిల్లల్ని తయారు చేసి వాళ్ళని ఉన్నత చదువులు చదివించాలని చెప్పని ఈ ప్రభుత్వం ప్రవేశపెడితే దాన్ని రద్దు చేశారు. అలాగే విదేశీ విద్యా కానుకను రద్దు చేశారు. తర్వాత అంబేద్కర్ గారి పేరు కూడా తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా దళితుల మీద ఇతను చూపించినటువంటి ప్రేమ, దళిత అభ్యున్నతి గురించి ఇతను ఆలోచించిందా? ఇన్నోవాలు ఇచ్చారు. స్వయం ఉపాధికి వాళ్ళకి ఏదన్నా పరిశ్రమలు పెట్టుకోవాలంటే, అంటే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలంటే చేయూతనిచ్చే విధంగా ఆ డబ్బులు దానికి వినియోగించారు. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా 3.5 సంవత్సరాల్లో దళిత వాడల్లో 15,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కూడా వేశారు ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు అసలు తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన ఎన్నికల్లో రావడం కూడా జరిగింది. అఖండ విజయం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే దళితులకి మేలు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం. దళితులకి అన్యాయం చేస్తున్న చిన్న చిన్న సంఘటన జరగవచ్చు, దాన్ని కులం రంగు ఆపాదించి స్థానికంగా జరిగే దాన్ని తీసుకొచ్చేసి కులాన్ని రంగు ఆపాదించేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 89లోనూ విజయం సాధించారు, 2004లోనూ విజయం సాధించారు, తర్వాత మొన్న ఇతను వచ్చేసరికి 2019లో విజయం సాధించాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఎంత నిబద్ధతతో చేసుకుంటూ వచ్చింది. ఇందుట్లో ఇప్పుడు రాష్ట్రం చూసుకుంటా ఉంటే 2014లో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎంత అప్పుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేతిలోకి, చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి అధికారంలోకి వచ్చింది. సంక్షేమ పథకాలు ఆపకుండా సంపదను సృష్టించే మార్గంలో పరిశ్రమలను తీసుకొచ్చేసి ప్రజలకు ఎంత మేలు చేయాలనే తలంపుతోటి ఈయన వెళ్ళిపోతూ ఉన్నాడు. 2019 నాటికి ఈ ప్రభుత్వం మీద విషాలు చిమ్మి రకరకాలుగా అసత్య ప్రచారాన్ని చేసి ప్రజలను నమ్మించి ఒక్కసారి అధికారంలోకి నాకు ఇవ్వండి అని చెప్పి అతను బతిమలాడుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏదో ఈ రాష్ట్రానికి మేలు చేశాడు, ఆయన వల్లే రాష్ట్రం బాగుపడింది, మిగిలిన వాళ్ళు అందరూ అన్యాయం చేశారని చెప్పని ఆయన చిత్రాన్ని ముందు పెట్టుకొని ఆ విధంగా ప్రచారం చేస్తే నమ్మి ప్రజలు ఆ రోజు అధికారంలోకి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ముఖ్యంగా దళితుల మీద చేసినటువంటి దాడులు కావచ్చు, దళిత నేతలను హింసించిన విధానం కావచ్చు, ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే దళిత నేత మాజీ లోక్సభ సభ్యుడు హర్షకుమార్కు సంబంధించి అతన్ని ఇబ్బంది పెట్టినా కూడా ఇక్కడ వీళ్ళందరి ధ్యేయం ఏంటంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఏదన్నా జరిగితే మొత్తం భూతత్వంలో చూపించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండకూడదు, మిగిలిన వాళ్ళు ఎవరున్నా పర్లేదు వాళ్ళకి, ఆ ఉద్దేశంతో బయటకు వచ్చి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈ దళితుల కార్డు బయటకు తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకొని 5 సంవత్సరాల పరిపాలనలో దళితులకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? ఇందాక నేను చెప్పినట్టు ఇన్ని మేళ్ళు ఈ కూటమి ప్రభుత్వం చేసిన తర్వాత ఎందుకు వ్యతిరేకంగా ఉండాల్సి వచ్చింది, వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు అని చెప్పని ఆ ప్రచారాన్ని నమ్మని వాస్తవాలు గమనించినటువంటి దళిత విద్యార్థులు ఉద్యోగాలు లేక చదువుకొని ఉన్నత చదువులు చదివి ఇంటికాడుంటూ వాలంటరీ ఉద్యోగాలు చేస్తున్న కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులకి విడమర్చి చెప్పి సాంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీకి వేస్తున్న ఓట్లను కూడా మార్పించుకొని కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు. ఇప్పటికి కళ్ళు తెరిచారు చాలా వరకు, చాలా ప్రాంతాల్లో. కూటమి ప్రభుత్వం దళితులకు మేలు చేస్తుందా, లేకపోతే ఈ ప్రభుత్వం దళితుల పేరు చెప్పుకొని వాళ్ళ మతాన్ని అడ్డం పెట్టుకొని
లాభం పొంది చివరికి వాళ్ళ మతానికి సంబంధించిన ఆస్తులను కూడా ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలని చూసింది, ఆ దళితులను ఎలా చంపేసింది, ఆ దళితుల ఆస్తులను ఎలా స్వాధీనం చేసుకుంది, దళితుల మీద దాడులు ఎలా చేసిందని చెప్పని క్షుణ్ణంగా అర్థమైపోయినటువంటి ఈ పిల్లలు చాలామందిని కూడా మార్చుకోగలిగారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇంకా 4 సంవత్సరాల అవకాశం ఉంది. 2047 అనేది రాష్ట్రం ముందుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక కావచ్చు. దాని గురించి మనం ఎందుకంటే ఆయన 2020 అన్నాడు, ఈరోజు ఆ ఫలితాలు మనం అనుభవిస్తున్నారు, రేపు పొద్దున అనుభవిస్తారు. కానీ 2029 నాటికి ఇప్పటి వరకు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు ఆ ప్రభుత్వం చేసిన అన్నింటిని కూడా శిక్షలు పడే విధంగా ముందుకు తీసుకెళ్తే ప్రజలు ఏ విధంగా మీకు అధికారం కట్టబెట్టారో దానికి న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతారు. దాంతోపాటు 1983 నుంచి 2014, 2019 అంటే వీళ్ళు 21 సంవత్సరాల అధికారంలో ఉన్న సందర్భంగా వాళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, ఈ గ్రామాలకి, ముఖ్యంగా దళిత వర్గాల వర్గచ్చు అన్నిటికీ ఏం జరిగిందని చెప్పిన ప్రతి గ్రామంలో ఈరోజు విడమర్చి చెప్పగలిగే విధంగా వాళ్ళకి తెలిసే విధంగా కనుక ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తే నిస్సందేహంగా కూడా ఇతని ఆటలు సాగవు. ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చారు, ఇతను నమ్మకూడదని నిర్ణయానికి వచ్చారు. మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఓడిపోవటం గెలవడం అనేది సహజం. అందరూ ఎవరు శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ లాగా మిగిలిన 1977 వరకు కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా అధికారంలో ఉంది. కానీ తర్వాత మార్చి వస్తూ ఉన్నాయి. జనతా పార్టీ వచ్చింది, తర్వాత విపి సింగ్ గారు వచ్చారు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది, గెలుస్తారు, ఓడుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తిని చూసి భయపడి ఓట్లేసిన సందర్భం ఏదన్నా ఉంది అంటే ఎన్నికలు త్వరగా రావాలని ప్రజలు కోరుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. కాబట్టి ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. అతను చూసి అతను పెట్టిన భయాన్ని ఇంకా ప్రజలు మర్చిపోవట్లేదు. ఆ భయానికి ఉపశాంతి కావాలి. వాళ్ళ గాయాలకి ముందు ఉపశాంతి చేసే విధంగా, గాయాలను మార్చే విధంగా కూడా ఈ ప్రభుత్వ పెద్దలు కూడా ప్రయత్నం చేయాలి. ఆ దిశగా సాగుతూనే ఉన్నాయి, కాదని అంటలేదు. కానీ ఇలాంటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్న వ్యక్తులు, ఇతను జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నేను చూస్తూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ కావచ్చు, కారుమూరి నాగేశ్వరరావు ఉదంతం కావచ్చు, ఇందాక మీరు చెప్పారు ఆ సైకిల్ ఉదంతం, సైకిల్ని ఆ విధంగా చేసిన వాళ్ళ మీద ఇప్పటి వరకు ఏమి చర్యలు తీసుకున్నారు? అతను సైకిల్ కొనిపెడితే సరిపోతుందా? ఇది కదా ఉదాసీనత. అవతల వాళ్ళకి ఇది కదా అవకాశం ఇస్తుంది, దీన్ని కదా ఈరోజు చేయాల్సింది. ఇలాంటి విషయాల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి గారు. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థం కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అవును, నిజంగా వాళ్ళు తప్పు చేశారు, తప్పుకు శిక్ష పడుతుంది, దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేస్తుంది. ఇలాంటి ఎవరన్నా చేస్తే తాట తీస్తారు. ఇప్పుడు ఇందాక రజనీ గారు చెప్పినట్టు, లేకపోతే వంశీ చెప్పినట్లు ఈరోజు వాళ్ళని కొట్టిన విధానానికి అది చట్టపరంగా తప్పు కావచ్చు, కానీ ఓ సందేశం మాత్రం వెళ్ళింది. నిస్సందేహంగా దాన్ని మనం సమర్థించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈరోజు అది అవసరం కూడా. అది 4 గోళ్ల మధ్య జరిగి ఉంటే తెలిసేది కాదు ఎవరికి. కానీ మిగిలిన వాళ్ళకి ఒక రకంగా భయాన్ని కలగజేసిందంటే అది బహిర్గతం కావటం వల్లే. ఇప్పుడు అతను నిజంగా తెలుసు, అతను వేసుకున్న డ్రెస్సు అతనికి క్షుణ్ణంగా తెలుసు, నా మీద చర్యలు తీసుకుంటారు, నన్ను ఇబ్బంది పెడతారు, చట్టపరంగా వీళ్ళు ఎవరన్నా వెళ్తే నాకు ఇబ్బంది సంగతి తెలిసి కూడా అతను ఈరోజు సాక్రిఫై చేశాడు నిజంగా అతను. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఒక సందేశం ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆ భయం అనేది కావాలి. ఆ భయం ఉన్నప్పుడే అదుపాజ్ఞంలో ఉంటాయి. మనం చేసే మంచి పనులు ఎంత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలో ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించే విషయంలో మాత్రం మేనమేషాలు, దళితులు, లేకపోతే ఈ అధినాయకుడిని అదుపులో తీసుకుంటే మనకి అతనికి ఏదో సానుభూతి వస్తుందనే ఆలోచన మర్చిపోవాలి. ఇక్కడ జరుగుతున్న ఉదంతాలు ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లు 357 రోజులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 కుంభకోణాలు బయటకు వచ్చినాయి ఇప్పటికి. ఇవన్నీ కూడా విచారణ చేసి వీళ్ళందరినీ కారాగారంలో పెడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కారాగారాలు సరిపోతాయి అయితే నేనైతే భావించట్లా. అలాంటి పరిస్థితి. కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాలా, పరిశ్రమల గురించి ఆలోచించాలా, అభివృద్ధిగా ఆలోచించాలా, ఉద్యోగ కల్పన గురించి ఆలోచించాలా, ఇలాంటి వ్యక్తుల గురించి ఆలోచించాలా అంటే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కానీ వీళ్ళని కూడా ఆలోచించాలి. ఆలోచించినప్పుడే, తొక్కి పెట్టి నార తీసినప్పుడే మిగిలిన నాళ్ళకి ఒక భయం అంటూ ఏర్పడుతుంది. రైట్. వంశీ గారు, అసలు అసత్యాలు, అవాస్తవాలు సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వాటిని విఫలం చేయడంలో విఫలమవుతుంది అని చెప్పారన్నారు. ఎందుకంటే దానికి సరైన ధీటైన సమాధానం చెప్పలేకపోతుంది అన్న మాట కూడా వస్తూ ఉంది. ఇది నా మాట కాదు, బయట అనుకుంటున్న మాట నేను చెప్తున్నాను. ఏమంటారు మేడం? ఇదే విషయాల్ని మనం నెల రోజుల క్రితం మాట్లాడుకున్నాం. నెల రోజుల తర్వాత జరుగుతున్నటువంటి అరెస్టులు, రీసెంట్ పాస్ట్ గా మొన్న వరకు కూడా నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది జగన్మోహన్ రెడ్డి అంట కదా అని
అనుకునే స్టేజ్ కి అరెస్టులు వచ్చాయి. ఉమ్, అంకమరావు గారికి ఒక క్లారిటీ ఏంటంటే ఈ సైకిల్ వ్యవహారంలో FIR నెంబర్ 266/2025 ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయింది. ఉమ్, వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ చట్టరీత్యా అది బెయిల్ ఇచ్చి పంపించేసే కేసు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసేయడం జరిగింది. ఇది ఈ సైకిల్ విషయంలో అప్డేట్. ఉమ్, అంతేగాని ఎక్కడా కూడా అలసత్వం లేదు. ఖచ్చితంగా మనం నెల రోజుల క్రితం మాట్లాడుకున్నాం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని. ఉమ్. ఈ రోజు ఈడీ ఎంటర్ అయిన తర్వాత కూడా మనం ఈ మాట మాట్లాడుకోకూడదు. బికాస్ చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి మేము అరెస్ట్ చేస్తామని డే 1 నుండి చెప్తా ఉన్నాం. అదే జరుగుతా ఉంది. హడావుడిగా అరెస్ట్ చేసేస్తే సాయంత్రానికి బయటకు వస్తారు. మీరు అరెస్ట్ చేసినా కూడా మేము 2-3 నెలల్లో బయటకు వచ్చేస్తామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మళ్ళీ అదే మాట్లాడడం కదా, జరిగింది. వాళ్ళకి భయాలు ఏమున్నాయి మేడం? భయం అంటే ఏంటో చూపిస్తాం ఖచ్చితంగా. వల్లభనేని వంశీ ఈ రోజు అతని పరిస్థితి ఏంటో చూసుకోవాలి. ఉమ్, సో చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేడు కాబట్టి ఆ పని ప్యారలల్ గా జరిగిపోతుంది. అయితే మనకి ఈ రోజు టాపిక్ అంకమరావు గారికి కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేస్తా. ఉమ్, ఏంటంటే ఇప్పుడు దళితులకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వైసీపీ ఏం చేసింది అనే విషయంలో అంకమరావు గారు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. అందులో భాగంగా నేను కూడా GMC బాలయోగి గారిని, ప్రతిభా భారతి గారిని లోక్సభ అండ్ ఆల్సో అసెంబ్లీ స్పీకర్లుగా చేసింది తెలుగుదేశం పార్టీ. yes, మహేంద్రనాథ్ గారిని తొలి దళిత మంత్రిగా చేసింది ఎన్టీ రామారావు గారు, ఆర్థిక మంత్రి. ఆ తర్వాత అవునండి ఆర్థిక మంత్రి. కాకి మాధవరావు గారిని ఫస్ట్ దళిత CS చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని మనం గతాలు చెప్పుకుంటా ఉన్నాం. కానీ భువనా గారు, మొన్న మా మహానాడు మీరు ఫాలో అయ్యి ఉంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్నిక నుండి ప్రమాణ స్వీకారం వరకు ఎవరండి ముందుంది? వర్ల రామయ్య గారు. ఉమ్. వంశీ గారు అప్పటివి ఎవ్వరు గుర్తు పెట్టుకోవట్లేదు. కేవలం 2019 నుంచి 24 మధ్య జరిగినవి మాత్రమే ఇప్పుడు ప్రజల్లోకి బాగా వెళ్ళింది, యూత్ కి కూడా బాగా వెళ్ళడం జరిగింది. అక్కడే తేడా వస్తుంది. ఒక్క విషయం వంశీ, ఒకే ఒక విషయం అమ్మా. నువ్వు చెప్పినవి అన్ని వాస్తవాలు, నేను చెప్పినవి వాస్తవాలు. నేను ఒకటి చెప్పే మీకు గణాంకాలు. సాంప్రదాయ ఓట్లు వాళ్ళకి అట్లానే కొనసాగుతూ ఉన్నాయి. మొన్న ఎన్నికల్లోనే మార్పు వచ్చింది. కారణం ఏంటంటే మీరు చెప్పిన పనులు, చేసిన పనులు, మేలులు జనాల్లోకి వెళ్ళటం లేదు. దాన్ని మళ్ళీ విస్తృతంగా తీసుకెళ్ళమని సూచన మాత్రమే చేశాను నేను. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. మనకి సమయం చాలా తక్కువ ఉందండి. అదేనండి, కరెక్టే మీరు చెప్పారు. నేను చెప్తుంది ఏంటంటే, నేను చెప్తున్న దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిని చెప్తా ఉన్నా. ఓకే, వర్లరామయ్య గారు మా పార్టీ జాతీయ అధ్యక్షుల్ని ఎన్నుకొని ప్రమాణ స్వీకారం వరకు చేయించినటువంటి వ్యక్తి ఒక దళిత జాతికి చెందినటువంటి వ్యక్తి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా అండి? ఎక్కడ నిలబెట్టాడు దళితుల్ని? ఇంటి బయట నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ప్రోగ్రామ్ కి చిత్తూరు జిల్లా వెళ్తే దళిత ఉప ముఖ్యమంత్రి నుంచునుంటే మిగిలిన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. అది ఆ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఈ రోజు ఈయన వచ్చేసి దళితుల్ని పోలీసులు కొట్టారు, అది చేశారు, ఇది చేశారు అంటే ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితిలో లేరు. దళితులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే పనిలో లేరు. ఎస్, రైట్. రజనీ గారు మీరేమంటారు? ముఖ్యంగా అండి, చదువుకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి చంద్రబాబు గారు దళితులకి మేము స్వయంగా చూసినామండి. ఢిల్లీలో కరోల్ బాగ్ లో ఇక్కడ హోటల్లో పనిచేసేటటువంటి వంట ఆవిడ మరి కూతురుని అక్కడ చదివిస్తుంది. ఆ అమ్మాయి అక్కడ కనపడి పలకరిస్తే, అమ్మ ఈ ఫీజులు అది ఎట్లా, అమ్మ అంత కష్టపడుతుంది కదా అంటే, లేదండి అంబేద్కర్ విద్యా విధానం అనేది ఉందట, ఆ ఎగ్జామ్ పాస్ అయిందట, ఆ అమ్మాయికి అక్కడ ప్రతి నెల 10,000 నెలకిస్తారు, తర్వాత రూమ్ రెంట్ ఫ్రీ, తర్వాత కోచింగ్ ఫ్రీ. ఆ అమ్మాయి ఇప్పుడు MRO ఒక కేడర్ లో ఉన్నారు, ఇంకొక పిల్ల DSPగా ఒక కేడర్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ టైంలో ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారండి. ఒక సాధారణ దళితుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక డబ్బు లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆ స్థాయిలో చదివించి, అంటే తండ్రి సమానంగా ఆ స్థాయిలో చదివించి ఒక స్థాయిలో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ GMC బాలయోగి గారిని, ప్రతిభా భారతి గారిని ఎందుకు ఎంచుకున్నారు అంటే, వారిలో ప్రతిభావంతమైన చదువు, నిష్ణాతులైన వ్యక్తులని ఆచి తూచి ఎంచుకుని ఆ స్థాయిలో కూర్చోబెడితే, ప్రతిభా భారతి గారికి అలా చీరండి ఇలా కొంగు కప్పుకొని ఆవిడ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే రాజశేఖరే కూర్చోయా కూర్చో అని అంత కఠినమైనటువంటి గొంతుతో మాట్లాడగలిగింది అంటే ఆ ప్రతిభావంతమైనటువంటి చదువుతో కూడుకున్నదండి. సో ఎలక్ట్ చేసుకునే వాళ్ళని, సెలెక్ట్ చేసుకునే వాళ్ళని, చక్కటి చదువు గల వాళ్ళని, లేకపోతే చక్కటి మాట గల వాళ్ళని, తప్పుని నిజాయితీగా ప్రశ్నించే వారిని ఎంచుకోవడంలో ఏమాత్రం సందేహించరండి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులని, ఇప్పుడు ఇందాక విక్టర్ లాంటి వ్యక్తికి రేపు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, నందిగాం సురేష్ గారు లాంటి వ్యక్తికి MP టికెట్ ఇవ్వచ్చు, ఆ గోరెంట్ల మాధవ్ గారు లాండ్ ఆర్డర్ ని చేతిలో తీసుకున్న పోలీస్ ఆఫీసర్ ని
కానీ తప్పుని తప్పు అని సస్పెండ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. కానీ నువ్వు తప్పు బాగా చేస్తున్నావా, అయితే నువ్వు నా దగ్గరే ఉండు, నీకు మంచి టికెట్ ఇస్తా. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి లాంటి వారు మోనికా బేడికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి నిష్ణాతులైన ప్రావీణ్యుల్ని, అండమాన్ నికోబార్ లో పనిచేస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి గారు లాంటి వారిని ఆచి తూచి ఎంచుకొని వారి పక్కన కోటరీ కట్టుకున్నారు చూడండి. ఆ కోటరీలో అంతా నేరగాల కోటరీ ఉంటుంది. ఇక్కడ చదువుకున్న నిష్ణాతువంతులైన ఉంటారు. సో ప్రభుత్వం, గత ప్రభుత్వంలో గాని టీడీపీ ప్రభుత్వం గాని దళితులని ఎంచి, అమ్మా మీరు బాగా చదువుకోండి, మీకు అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం, మీకు మంచి రిజర్వేషన్ ఉంది, మీకు తక్కువ మార్కులతో మంచి గొప్ప స్థాయిలో కూర్చుంటారు, మీరు ఈ మార్కులు తెచ్చుకోవడానికి ఇలా కష్టపడండి, ఇదిగో ఈ కోచింగ్ వెళ్ళండి, ఇదిగో మీ ఇంట్లో డబ్బు పెట్టే పరిస్థితి లేదు, మేము పెడతాం, ప్రభుత్వం పెడతాం. ప్రభుత్వం దళితుల మొత్తాన్ని దత్తత తీసుకొని చదివించినట్టుగా ఆ స్థాయిలో, ఆ స్థానంలో వాళ్ళు చదువుకున్నారండి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది విదేశాలకు వెళ్ళి వారి స్వామి భక్తికి ఈ రోజుకి చూపిస్తున్నారండి. ఇలాగ ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. కానీ దళితులలో నేరగాళ్ళని ఎంచుకొని వాళ్ళని ఇంకా నేరగాళ్ళగా చేస్తూ, ఈ నేరగాళ్ళని చూసి అరెరే అతను చూడు కొట్టించుకున్నాడు, కొట్టాడు, అతని టికెట్ వచ్చింది, మరి నాకు టికెట్ రావాలంటే నేను కూడా కొట్టాలి, నేను కూడా కొట్టించుకోవాలి. రేపు విక్టర్ కి ప్రామిస్ ఇస్తాడు, చూడు నీలాంటి వ్యక్తే నాకు కావాలి, ఎన్ని దెబ్బలు తిన్నా నిలబడాలి. ఎక్కడ తప్పుని ప్రశ్నించడంలో, తప్పు చేయడంలోనా? తప్పు చేసి గంజాయి బ్యాచ్ లో ఈ రోజు ఎంతో మందిని ముక్కలు ముక్కలుగా నరికినటువంటి విక్టర్ లాంటి వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తే కరెక్ట్. అంతేగాని అతన్ని తీసుకొచ్చి చట్ట సభలో కూర్చోబెడితే తప్పు. ఇలా తప్పు చేశారు కాబట్టి 11కు పడిపోయింది గత ప్రభుత్వం. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అండి మాలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండాలంటే, అమ్మ మీకు మంచి చదువు ఉండాలి, మంచి వాయిస్ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బాగా కష్టపడాలి, ఎక్కడ నేర చరిత్రలో ఉండకూడదు, ఇవన్నీ ఎంచుకొని మాకు నెక్స్ట్ అవకాశం వస్తుందేమోనని భావించే మా లాంటి వాళ్ళకి, మీకు రాదమ్మా, మీరు ఏమన్నా నేరాలు చేసినారా, ఎవరన్నా నరికేసినారా, లేకపోతే ఎవరన్నా కొట్టినారా, లేకపోతే స్వామి భక్తి ఏమైనా ఎందుకు స్వామి భక్తి చూపించాలి? మేము ఏ రాజకీయ నాయకుడికి స్వామి భక్తి చూపించమే, మేము ప్రజల పక్షాన నిలబడతాం, చట్టాన్ని న్యాయాన్ని కాపాడుతాం. మరి మా లాంటి వాళ్ళు అక్కర్లేదా? మీకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ రోజు ముక్కలు ముక్కలుగా నరిగేసిన విక్టర్ లాంటి వాళ్ళనే చట్టసభల్లో కూర్చోబెడతారా అంటూ ఎంతో మంది ప్రజలు వాపోతున్న పరిస్థితి అండి. మరి చూద్దామండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకం చౌదరి గారు స్టూడియోకి వచ్చినందుకు. సో మరి ఈ రోజు తెనాలి పర్యటనకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, జాన్ విక్టర్ని అయితే పరామర్శిస్తారు అని చెప్పి అన్నారు. గంజాయి బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన ఈ రోజు తెనాలి రాబోతున్నారు. సో ఇది వాళ్ళ డిబేట్, చూస్తూనే ఉండండి.